Hello, Namaste, Sat Shri Akal. So, here we start our journey to Gaidipur. Padan. అయ్యయ్యో నింపేశారుగా. ఒక్క నిమిషం గీత, ఇవన్నీ సీట్ల మీద పెట్టాము. బేసిక్ 3 రోజుల ట్రిప్ కోసం ఇవన్నీ సీట్ల మీద పెట్టేసి ఇవన్నీ నైస్. బాగుందనా? నిజం బాగుంది బ్రో. దీంట్లోకి ఇరికిచ్చే బ్రో. ఓ ఇరికిచ్చేసారు. మాది ఇరికిస్తాను. వీళ్ళందరూ చెప్పేది ఏం తెలుసా? ఇప్పుడు హుర్రే అనాలా? ఇప్పుడు బర్రే అంటాం మేము. నాన్న నువ్వు కూడా ఈ సీట్ లో కూడా కొన్ని పెట్టుదామా? అక్కడ స్పేస్ లేదు, మనం క్రియేట్ చేసుకోవాలి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు అంతే. ఇట్లా లైట్ మెత్తలు. ఓ ఇప్పుడే ఒక గార్జియస్ మెత్త వచ్చింది. ఇంతగా మేము ఇద్దరం నిద్రేస్తాం ఇప్పుడు. ఈ ట్రిప్ ఎక్కగానే ఫస్ట్ పడుకునే బ్యాచ్ ఒకరు కదా బ్రో. అయ్యో వర్షం అనుకుంటూనే ఉన్నా ఇప్పుడే వర్షం వద్దని. అమ్మ నా నోటు తగలయ్యా. మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి. మేము వర్షంలో ఫుడ్ అది ఏదని కష్టపడుతుంది. విలేజ్ ఎంత మంచిగా పడుకున్నారా. నైస్లీ స్లీపింగ్ పీపుల్. పీపుల్ స్లీపింగ్ లేకుండా స్లీప్ మేమేమో ఫుడ్ కోసం అని ఆగితే వీళ్ళిద్దరు లేజీ పర్సన్స్ ఎట్లా పడుకున్నట్టు. క్రేజీ వ్యూ, క్రేజీ. సో బీచ్ అని ఎగ్జైటెడ్గా వస్తే వర్షం పడుతుంది. ఇదిరా అయ్యా ఇది యూకే వెదర్. కానీ యూ హ్యావ్ అ క్రేజీ బ్యూటిఫుల్ వ్యూస్ ఇక్కడ. పక్కకే పార్కింగ్ దొరికింది. సో పార్కింగ్ ఏంటంటే మనం ఇక్కడ షోర్ రోడ్లో వీ నీడ్ టు పే బై కార్డ్. 10:21. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు టైం ఎంత మీకు కనిపిస్తుంది చూడండి, అదే అండి ఓల్డ్ హ్యారీ రాక్స్. అది మన డోర్సెట్ దగ్గర ఉంటుంది. అదొక బెస్ట్ ప్లేస్ టు విజిట్ అండి. ఎందుకంటే ఆ మబ్బులతోటి ఆ వ్యూ అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. వర్షం ఒకటి పడ్డది కానీ దట్ ప్లేస్ ఈజ్ సో అమేజింగ్. లింక్ ఫెరీ దగ్గరకు వచ్చేసాం. సో వీ గాట్ దిస్ అప్పర్ డెక్. బేసిక్గా దీంట్లో 2 డెక్లు ఉంటాయి, కింద లోవర్ డెక్ అండ్ అప్పర్ డెక్. మనకు అప్పర్ డెక్ ఇచ్చారు 19 నెంబర్. సో అట్లా మన కార్ అక్కడ ఉంది. సో 19 నెంబర్ ఇచ్చారు కాబట్టి ఇట్లా అన్ని వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక క్రూజ్ రాగానే ఐ షో ద ప్రొసీజర్. క్రూజ్ రాగానే ఒక్కొక్కటి మెల్లగా ఎక్కిచ్చేసి దట్స్ అ క్రూజ్ ఐ గెస్ మోస్ట్ ప్రాబబ్లీ. ఇస్ ఇట్ వైట్ లింక్? ఎస్. సో అదే మన క్రూజ్. అదికి వెళ్ళేది మనం. సో ఆ క్రూజ్లోనే ఇప్పుడు ఎక్కేది మనం. సో మన వెహికల్స్ అలా ఇలా వచ్చుకుంటాం. గెట్ ఆన్ టు దట్. ఐ గెస్ ఇప్పుడు అన్లోడ్ అవుతుంది అది. నెక్స్ట్ మన లోడింగ్ అవుతుంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. లోవర్ డెక్ అండ్ అప్పర్ డెక్. సో ఫెరీస్ అండ్ బైక్స్ అట్లా వెళ్తూ ఉంటాయి. మనం ఇప్పుడు మనది నెక్స్ట్ ఐ గెస్ చెక్ ఇన్ మనది ఉంది. వీఆర్ రషింగ్. ఏమైంది? ఏదైనా పర్లేదు. చిన్నగా ఇట్లా దీంట్లో ఎంట్రన్స్ రైట్ పెట్టచ్చా? ఏమో ఎడ పెట్టిస్తాడు చూద్దాం. తర్వాత మనం పెట్టేటప్పుడు తిప్పి పెడతాడు. పై డెక్ వచ్చేసాం మనం ఇప్పుడు. సో వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ టు ద లెఫ్ట్. సో వీ హ్యావ్ కెసినో, చిన్నపాటి కెసినో. విల్ ప్లే. లెట్స్ సీ అవర్ లక్. ప్రాపర్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారు కింద. Now we are going to deck 5. We have the coffees and everything here. Kinda bar undi, casino. And now we got outside.
సో ట్రైన్ లేనందువల్ల ఇవాళ బయట కూర్చొని చిల్ అవ్వచ్చు. యు గాట్ ద బెస్ట్ వ్యూ. సో ఐ గెస్ ఇప్పుడు ఇంకా 5-10 minutes స్టార్ట్ అయిపోద్ది. 1:20కి యాక్చువల్లీ మాది 1:20 ఫెరీ మాది. బట్ చెక్ ఇన్ ఏంటంటే 12 నుంచి 12:30 లోపే చేయాలి, విచ్ వి మిస్ ఎందుకంటే ట్రాఫిక్ మరీ ఎక్కువ ఉండే. సో వాళ్ళకి ఫోన్ చేసి మేము వైట్ లింక్ వాళ్ళతో కాకుండా మేము ఉన్న టెంటింగ్ క్యాంపింగ్ వాళ్ళతో మాట్లాడుకున్నాం కాబట్టి తక్కువ పడ్డది. సో వాళ్ళతో ఫోన్ చేస్తే అమెండ్ చేసేసారు మాది. సో వీ గాట్ 1 more ferry at 2 o'clock. సో లక్కీలీ మేము 1:30 లోపు చెక్ ఇన్ చేయాలి కాబట్టి మేము 1:20 లోపే వచ్చేసాం. సో నౌ వీఆర్ ఇన్ సైడ్ ద క్రూజ్. డెక్ పైకి అయినా సరే ఇంకా అయిపోయింది. వీఆర్ దేర్ బిఫోర్, నౌ వీఆర్ హియర్. వెహికల్స్ అన్ని కింద పెట్టేసారు. ఇది మన క్యాప్టెన్ క్యాబిన్. పైకి అలో లేదనుకుంటా ఎవరికి, బట్ ఒక్కసారి పైకి వెళ్తే క్రేజీ వ్యూ ఉంటుంది కావచ్చు. 40 minutes డ్రైవ్ చూద్దాం. టు దాట్. సో ఇక్కడ ఒక సెటప్ పైన 45 నిమిషాలు జర్నీ. ఇంకా ఫెరీ స్టార్ట్ కూడా కాలేదు, వీళ్ళు అప్పుడే సెల్ఫీలు అని స్టార్ట్ చేసిండు. ఇంకెప్పుడు స్టార్ట్ జర్నీ. క్రూజ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవుతుంది. పోర్ట్స్మౌత్ ఇస్ సో గుడ్. బ్యూటిఫుల్. పోర్ట్స్మౌత్కి వచ్చి మనం ఈ ఫెరీ తీసుకున్నాం వైట్ లింక్ వాళ్ళతోటి. సో వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ పోర్ట్స్మౌత్లో లో ఎమిషన్ జోన్స్ ఉన్నాయి. సో యూ నీడ్ టు పే బిఫోర్ యూ కమ్ టు పోర్ట్స్మౌత్. సో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. సో ఎక్సైటెడ్. 45 minutes ఉంటుంది మోస్ట్లీ. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ హియర్. కింద బార్ ఉంది, కెసినో ఉంది, వీ హ్యావ్ దిస్ కాఫీ లాంజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో పైన సండే మనం ఇందాక ఫస్ట్ చూపించింది, తర్వాత ఇందాక నేను ఫస్ట్ వీడియో చూపించింది ఇక్కడ. నౌ వీఆర్ హియర్ డౌన్. కింద మొత్తం కార్స్, మన కార్ ఇక్కడ ఉంది. బేసిక్గా లిఫ్ట్ ఫర్ ఎవ్రీదేర్ అండ్ నో స్మోకింగ్, ఎవ్రీథింగ్ హియర్. భలే ఉంది వ్యూ మాత్రం. సో ఫైనల్లీ పోర్ట్స్మౌత్కి వచ్చేసి ముందు ఈ వైట్ లింక్ వాళ్ళతో బుక్ చేసుకోవాలి. ఇట్స్ బెస్ట్ వన్ ఐ వుడ్ సే, ఎందుకంటే చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. And before coming to Portsmouth, please make sure you have this zero emission that paid fine. Like it's not a fine. It's like ముందే ప్రీపెయిడ్గా బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లండన్కి వెళ్ళాలంటే కంజెషన్ ఛార్జెస్ ముందే పే చేస్తాం. ఇది వచ్చే ముందు యూ కెన్ పే ఆన్లైన్. డైరెక్ట్ లో ఎమిషన్ జోన్ కాబట్టి యూ నీడ్ టు పే దెమ్. అది ముందే బుక్ చేసుకున్నా మనకు ఏం ఫైన్స్ పడవు, ఎందుకంటే మన కార్స్ ఎక్కడ పార్క్ చేసినా తెలు చెక్ ఫర్ ద టికెట్స్ మనం పే చేసామా లేదా అని. సో ఫైన్స్ అగైన్ £80. వేస్ట్ ఆఫ్ మనీ. బేసిక్గా కెసినో చూడగానే లక్షలు అన్నట్టు ఇట్లా లాగేస్తుంది మనల్ని. బట్ చాలా టెంప్టింగ్ ఉంటుంది, కానీ యూ నీడ్ టు మేక్ ష్యూర్ యూ డోంట్ గెట్ టూ అడిక్టెడ్ టు దిస్. ఐ లవ్ టు ప్లే. దానికి వచ్చి పాయింట్స్ కావాలనుకుంటా, విల్ గెట్ నోట్స్ ఆర్ సంథింగ్. తెచ్చుకున్నాం ఏటీఎం ఎక్కడ ఉంటుంది ఇంట్లో, అది ఫర్ లైక్ క్యాష్ ఆర్ సంథింగ్. బట్ మన వాళ్ళు వచ్చారు కదా బాయ్స్, అడుగుదాం క్యాష్ అంతా. ఐమ్ నాట్ అడిక్టెడ్, ఐమ్ జస్ట్ టు షో యూ గైస్ ఐమ్ ప్లేయింగ్. ఓకే, సీ యూ బ్యాక్ ఫర్ మోర్ అప్డేట్స్. వీ రీచ్డ్ బ్యాక్. బాగుంది. వీ రీచ్ ద లొకేషన్. కిందికి వెళ్ళాలి కార్లు, మనదే ఫస్ట్ ఉన్నాయి, ఉరకాలి, మళ్ళీ స్టార్ట్. మంచి ఒక్కడు కూడా తీసుకోలేదు. డెక్ 3కి వచ్చేసినాం. మన కార్ ఎవరు తీసిండ్రు? ఈత మరి అదిగా ఉంది ఆల్రెడీ తీయనీకి. తీసినావు కారు? మొదలు రారు, అర్థమైంది. 40 minutes పట్టింది బేసిక్గా మనకు. సూదుల బీచ్. ఏ బీచ్? సూదుల బీచ్. సూదుల బీచ్ అయిపోయింది. ఆడ నుంచి ఫెరీ తీసుకొని ఇది వరకు వచ్చి మనం ఇది నుంచి నీల్స్ బీచ్కి వెళ్తున్నాం. ఆడ నుంచి మళ్ళీ 10 నిమిషాల్లో విల్ గో ఫర్ అవర్ క్యాంపింగ్ సైట్. వచ్చి వదిద్దాం. Last year, the tickets. No mobile phones, no dogs, no food.
డు నాట్ లిఫ్ట్ ద బార్ అంట. నువ్వు పట్టుకుంటే నేను పట్టుకోను అయితే నన్ను పట్టుకో. ఓ వావ్, we got this crazy experience. క్రేజీ ఉంది ఇది. ఇదేంటి ఆవుకుంటా పోతుంది, బయట ఆపేస్తుందమ్మా. అరే ఫోన్ కింద పడితే అని భయం వేస్తుంది నాకు. తెగిది కింద పడితే ఏంది మన పరిస్థితి? కింద చెట్లు ఇట్లు అప్పులు కొడుతున్నాయా? ప్లీజ్ దిగుతుంటే ఉదయ్ పట్టుకొని రెండు పట్టుకొని ఒక్కొక్కరి డప్పులు కొడుతున్నాయి. ఇప్పుడు కిందికి వెళ్తుంటే నీకు ఉంటుంది కదా. బేసిక్గా సరదా వాక్ వచ్చాం. వాళ్ళేమో అక్కడ ఫోటోలు అవన్నీ ఉదయం అఖిల ఫోటోలు తీసుకుంటున్నారు. సో మీ అండ్ ఈషా అండ్ విక్ బ్రో కేమ్ ఫర్ వాక్. కుక్క బాగా కలిపెట్టట్లేదా? ఇలా చక్కని సాయంత్రం వేళలో ఒక వాక్కి వచ్చి మేము అదేంది బ్రో తేలుతుంది కుక్క పిల్ల. ఇంకో కుక్క పిల్ల ఏంది? చేపలు ఎన్ని నుంచి వచ్చినాయి బ్రో? రెస్క్యూ టీంకి వచ్చిన హెలికాప్టర్. రెస్క్యూ టీమా బ్రో? రెస్క్యూ హెలికాప్టరా? ఎందుకంటే అవో మధ్యలో ఇక్కడ అయిపోయినట్టున్నాయి. అదే అనిపిస్తుంది, ఎత్తుకుతున్నారు సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నడుస్తున్నట్టుంది. అందుకే అప్పటి నుంచి ఇటు తిరుగుతుంది ఇది. బేసిక్గా ఈ హెలికాప్టర్ చాలా సేపు నుంచి సర్చింగ్ చేస్తుంది. మేబీ ఎవరన్నా తప్పిపోయినట్టున్నారు, సంథింగ్ ఇలా అయినట్టుంది. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మేబీ, బికాస్ ఇప్పటికే చూసాను. ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 3-4 times. క్రేజీ కంటెంట్. అగో బ్రో కిందికి అవుతుందో చూడగో, అక్కడనే ఆగింది. ఇంత పెద్ద సీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, మంచి వ్యూస్ ఉన్నాయి. మంచి వ్యూస్ ఉంటే వీళ్ళు వాటర్ ఫాల్ అని చెప్పేసి ఎగ్జైట్ అయ్యి చూస్తున్నారు. సరే ఏంది ఇది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే మంచి వాటర్ లీక్ అవుతున్నాయి ఇది నుంచి. ఓ నైస్. అండ్ I got this naprai. Hi friends, we just discovered, wow, shells బాగున్నాయి. There are a lot of shells and pearls ఉంటాయి దీంట్లో. పైకి ఎక్కేసినాం, అయిపోయింది. We are done with the beach today. It's closed. వెనకాంచి ఫోటోలు తీయమంటుంటే ఇలా టప్పులు కొడుతున్నాయి, ఫోన్ ఏదో కింద పడుతుందా అని. మనోదేమో ఫోటోలు ఎంత మంచిగా కూర్చోవస్తుంది చూడు పెద్ద మనిషి. వాళ్ళని గెలుపుకుంటే మళ్ళీ నన్ను కాముగా కూర్చో అంట. ఏంది ఏ ఊపకు. డు నాట్ లిఫ్ట్ ద బార్ అంట, అర్థమైందా? అంటే బాగా వెళ్ళి లిఫ్ట్ చేయొద్దు అంట. అంటే మనల్ని బాగా గ్లాస్ లిఫ్ట్ చేయొద్దు బార్కి వెళ్ళి. గుడ్ మార్నింగ్ పీపుల్. సో టెంట్ ఇక్కడ సెటప్ చేసుకున్నాం. ఒక చిన్న టెంట్ ఫర్ ఫుడ్ సామాన్లు ఇవన్నీ. బేసిక్గా నైట్ వీడియో ఎందుకు తీయాలంటే మొత్తం లైట్ లేదు. సో లెట్ మీ షో యూ ద వ్యూ. పక్కకే వ్యూ వేసుకున్నాం. ఇది క్రేజీ ఉండే కిచెన్ సెటప్, కో టెంట్, పడుకొని కో టెంట్. నైట్ మొత్తం చలి పెరుగుతుంది. 5 గ్రాములు దీంట్లో కుక్కి పడుకున్నాం. ఇక్కడ కాఫీ తాగుకుంటూ ఈ వ్యూ ఎంజాయ్ చేస్తుంది. క్రేజీ ఉంది.
మేము వచ్చింది గ్రీన్ గర్ ఫార్మ్స్కి అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇక్కడ లైటింగ్స్ అస్సలు లేవు దానివల్ల నైట్ అసలుకి రికార్డ్ చేయలేదు బట్ వ్యూస్ పర్స్పెక్టివ్ చూస్తే దిస్ ద బెస్ట్ ఎందుకంటే లేవగానే యూ విల్ హ్యావ్ దిస్ బీచ్ అండ్ ఓషన్ వ్యూ దట్స్ యాక్చువల్లీ గుడ్ ఇవాళ వర్షం ఉంది మొత్తం రోజు మొత్తం సో వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ మొత్తం ఇక్కడనే ఉంటాం కార్లో కూర్చొని లేకపోతే టెంట్లో పడుకొని ఇవన్నీ ఆడుకొని కూర్చుంటాం అది షో యూ మోర్ అప్డేట్ మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ వీ హ్యావ్ దిస్ వైట్ లింక్ ఫెరీ అగైన్ అక్కడికి వెళ్ళాలి సో బై 8 విల్ హెడ్ బ్యాక్ టు లెస్టర్ బై 11:30 విల్ రీచ్ లెస్టర్ ఐ గెస్ done and dusted so we totally unpacked the tent and everything అయిపోయింది ఇప్పుడు we'll be heading back to the cruise again మళ్ళీ రివర్స్ వెళ్ళనికి from there to Leicester 180 miles so 3.5 hours లో మనం వెళ్ళిపోతాం I'll miss this place for sure because such a beautiful view పొద్దున్న లేవగానే అబ్బా బయటికి రా అన్న ఒక వ్యూ గాలి అండ్ వర్షం తప్ప రిమైనింగ్ ఎవ్రీథింగ్ దిస్ ప్లేస్ సూపర్ నెక్స్ట్ టైం ఏం చేయాలంటే ప్రాపర్ సమ్మర్ స్టార్ట్ అయినాక బై జూలై ఆగస్ట్ టైంలో వచ్చి ఇక్కడ మళ్ళీ ఒక క్యాంపింగ్ సెటప్ చేసుకోవాలి అప్పుడు ఇంత గాలి ఉండదు ప్లస్ ఎండ పర్ఫెక్ట్ టైం టు విజిట్ దే బట్ మొత్తం క్రౌడ్తో ఫిల్ అయిపోద్ది ఇక్కడ హోప్ఫుల్లీ వీ గెట్ ద స్పాట్ అగైన్ ఇది వద్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఇన్ సమ్మర్ అండ్ విల్ స్పెండ్ సమ్ మోర్ టైం ఇక్కడ సో ఐ విల్ షో యూ ఆల్ ద వే బ్యాక్ టు ద ఫెరీ అగైన్ ఎలా ఉందో మొత్తం చూస్తా దెన్ అగైన్ see you soon, see you, like follow for more updates. పెద్ద సమస్య ఏమున్నది రెండు షిప్పులు ఒకసారే కావాలి ఇక్కడ మన నెంబర్ చెప్పాలి ఫెరీది మన బుకింగ్ నెంబర్ నెంబర్ 5 లో మన వెళ్ళిపోమన్నారు సో ఓవర్ దేర్ అటు బ్రో అటు So we got number 5 వచ్చేస్తున్నా డెక్ 3 నుంచి మన పైకి వెళ్తున్నాం ఇప్పుడు we're in deck 4 oh we reached again back like all those excited face back to Leicester finally done with the trip now heading back to Brandon basic morning వెళ్ళాలి వాళ్ళ కొంచెం బిస్కెట్ చేసిన సో నా డైరెక్ట్ స్టేషన్ దిగానే I'll head back to work straight away because food ఇవన్నీ నిన్ననే పార్సల్ తెచ్చుకున్నా for lunch and breakfast so straight away to work so finally 3 days మంచి ట్రిప్ అండ్ we enjoyed a lot and ఇలా ఇంకెక్కువ కంటెంట్ చేయాలని I wish and I need your support guys so do support me and I'll start making more vlogs and try to make you guys more entertaining. Thank you for staying with me for this long. It's time to say goodbye. Bye guys. See you again with the next video.